హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం బ్లాక్ రైస్తో లడ్డు మరియు పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, బ్లాక్ రైస్తో అన్నం ఎలా వండుకోవాలి మరియు పులిహోర, ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆ వీడియోలో ఎలా చేయాలో చెప్పాను. మరియు బ్లాక్ రైస్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా చక్కగా వివరించాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. బ్లాక్ రైస్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: బ్లాక్ రైస్, నువ్వులు, బెల్లం లేదా పంచదార, ఇంకా నట్స్ అండి, యాలకుల పొడి. మీరు నట్స్ బదులు శనక్కాయ పప్పులు కూడా వాడుకోవచ్చండి, ఫ్రై చేసినవి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి. రైస్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. మరమరాల్లాగా పేలుతాయండి, తెల్లగా వస్తాయి చూడండి. చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, మేడం మేము ఈ రైస్ కొనుక్కుంటున్నాము. కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ తినండి. అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా లైట్గా తినండి, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ కదా, దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి లైట్గా తింటే మంచిది. ఈ బియ్యాన్ని నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచానండి, ఆ తర్వాత ఇలా వాడుతున్నాను. ఈ బియ్యాన్ని కడిగి మాత్రమే వాడాలండి. చూసారా, ఫ్రై అవుతుంటే ఇలా అవుతాయి బియ్యం. ఇవి బాగా ఫ్రై అయితే క్రంచీ టేస్ట్ వస్తుందండి లడ్డులో. ఈ లడ్డుని పిల్లలకి రెగ్యులర్గా తినిపించారంటే కళ్ళకు వచ్చే అనారోగ్యాలు రావండి. ఇవి వేగిపోయాయండి, ఇంకా వీటిని మనం చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసామండి, నెయ్యి కానీ ఏమి వాడలేదు మనం ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ నేను మైక్రోవేవ్లో రోస్ట్ చేశాను. అవి కూడా జార్లో వేసుకొని యాలకుల పొడి కూడా వేసాను. ఇంకా దాల్చిన చెక్క పొడి ఉంటే కొంచెం వేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో మనం నట్స్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర నట్స్ లేకపోతే శనక్కాయ పప్పుల్ని బాగా క్రంచీగా అయిందాక వేయించి ఇందులో వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బెల్లం ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి. ఇందులో నేను నీళ్ళు పోయట్లేదండి. కనుక పంచదార వేస్తే ఫస్టే గ్రైండ్ చేసేసి లడ్డు మిశ్రమంలో కలపండి. ఈ బెల్లం నేను ఫ్రిడ్జ్లో తీసాను, అందుకనే కొంచెం హీట్ చేస్తున్నాను, లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి. ఇది వేడై కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ వేసి పెట్టుకున్న రైస్ పౌడర్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి పౌడరు ఎక్కువ తయారు చేసి పెట్టి లడ్డు కొంచెం కొంచెం చేస్తున్నాను, అందుకని కొంచెం ఫ్రై చేస్తున్నాను. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసేసి తినేసేవాళ్ళు ఇంకా దీన్ని రోస్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడరు మరియు నట్స్ పౌడరు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి రోస్ట్ చేసేసి మీరు కావాలంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు లడ్డు చేసే ముందు మళ్ళీ ఒకసారి మిక్సీ వేసారంటే ఆ నువ్వుల్లోని నూనె వాటన్నిటితోటి లడ్డు ఫామ్ అయిపోతుందండి. ఇంకా ఎటువంటి నెయ్యి కానీ ఏమీ వాడక్కర్లేదు మనం. ఇప్పుడు దీంతో మనం లడ్డు చేసి స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వస్తుందో.
అంతేనండి, ఎంతో యమ్మీ టేస్టీ క్రిస్పీ క్రంచీ లడ్డు రెడీ అయిపోయింది. ఇలానే అన్ని లడ్డులు తయారు చేసుకోవాలి. దీని టేస్ట్ సూపర్ అండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. ఇది నేను బ్లాక్ రైస్ పాయసం చేస్తున్నానండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి సన్నగా తరుక్కోవాలండి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన నట్స్ని వేసుకోవాలి. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. దాంతో కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇందులో నేను ఆల్మండ్ పౌడర్ కొంచెం కలుపుతున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేయండి. దీంతో టేస్ట్ కొంచెం బాగుంటుంది, అందుకనే వేస్తున్నాను. ఈ పాయసం నేను గౌహతిలో తిన్నానండి, చాలా టేస్టీగా ఉంది. హోటల్ వాళ్ళు చేసి పెట్టారు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కాగబెట్టుకున్న పాలను తీసుకొని అందులో ఉడికించిన అన్నాన్ని వేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అన్నం ఎలా వండాలో వీడియో చేశానని, అది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఆ అన్నమే ఇందులో వేస్తున్నాను నేను. దీన్ని పాలలో బాగా ఉడికించాలండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉడికిస్తే అడుగంటకుండా ఉంటుంది. దీనిలో ఇంకా వేరే కలర్స్ ఏమి వేయక్కర్లేదండి. ఈ బ్లాక్ రైస్ నుండి పింక్ కలర్ వచ్చేస్తుంది ఉడికే కొద్దీ. కుంకుమ పువ్వు కానీ గులాబీ రెక్కలు కానీ అలాంటివి ఏమీ వాడకుండా న్యాచురల్లీ పింక్ కలర్ వస్తుంది, చూసారా. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు పాలల్లో అన్నాన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకున్నాము. వీటన్నిటినీ కలిపి కొంతసేపు ఉడికించుకోవాలి. మీ దగ్గర మిల్క్ మేడ్ అలాంటివి ఉంటే అవి కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇప్పుడు ఈ పాయసం తయారైపోతుందండి. దీన్ని మనం ఆరిన తర్వాత బెల్లం కలుపుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. పంచదార అయితే ఇప్పుడు మీరు కలిపేసుకోవచ్చు. నేను స్టవ్ ఆపేసాను. ఇది ఆరిపోయిన తర్వాత నేను ఇందులో తాటి బెల్లం కలుపుతాను. అది మీ టేస్ట్ ప్రకారం కలుపుకోండి, ఎంత కావాలంటే అంత. ఈ తాటి బెల్లం ఈజీగా కలిసిపోతుందండి. తాటి బెల్లం కరిగిన దాకా మనం గరిటతో తిప్పుతూ కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో యమ్మీ టేస్టీ బ్లాక్ రైస్ పాయసం రెడీ అండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చి కూడా తినొచ్చు. అంతేనండి, 2 రెసిపీలు రెడీ అయిపోయాయి. మీరు వీటిని తప్పకుండా ట్రై చేయండి. మీరే అంటారు బ్లాక్ రైస్తో కూడా ఇంత టేస్టీగా కుదురుతాయా అని. దీని మీద నేను కొంచెం పిస్తా పౌడర్ చల్లుతున్నాను. పాయసం కూడా తింటూ ఉంటే ఆ రైస్ క్రంచీగా తగులుతూ సూపర్ టేస్టీ అండి. అలాగే లడ్డులో కూడా మనకి బియ్యం వెరైటీ టేస్టీగా క్రంచీగా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు బ్లాక్ రైస్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ మరియు దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ క్లియర్గా స్టడీ చేసి వాడుకోండి. ఎలా వాడాలో అది కూడా
క్లియర్ నాలెడ్జ్ని పెంచుకోండి. నాకు ఈ 2 రెసిపీలు చాలా నచ్చాయండి. రెండిట్లో ఏది తగ్గేదేలా అన్నట్లుంది. మీరు కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి తయారు చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.